హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఈరోజు ఉషా మిషన్ అంటే పవర్ మిషన్ని నేను మీకు చూపించబోతున్నాను. నాకు దీనిపైన ఉన్న ఎక్స్పీరియన్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ ఉషా మిషన్ కాస్ట్ ఎంత ఏంటి అనేది నేను ఎండింగ్లో చెప్తాను. అండ్ ఇక్కడైతే మనం చూడండి సెట్టింగ్స్, ఇక్కడ థ్రెడ్ వేసుకునేకి రెండు ఇచ్చాడనమాట. రెండు పక్కల మనం థ్రెడ్ వేసుకోవచ్చు, ఏ పక్క అయినా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మనం చూడండి థ్రెడ్ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక చిన్న రింగ్ లాగా ఉంది కదా, అక్కడికి లాగి ఇక్కడ నేను ఎలా అయితే సెట్ చేశానో అలా సెట్ చేయాలి. ఇది ఎందుకంటే బాబిన్కి థ్రెడ్ చుట్టడానికి మనకి చూడడానికి చాలా ఈజీ ప్రాసెస్సే. బట్ ఏంటంటే తెలియని వాళ్ళకైతే ఏదో కొత్తగా ఉంటుంది. కానీ దీంట్లో తెలియదంటూ ఏం లేదు, కొంచెం స్లోగానే పడుతుంది దీన్ని పికప్ అవ్వడానికి. కొంచెం నార్మల్ మిషన్ నేర్చుకున్న వాళ్ళకైతేనే ఇది ఈజీగా ఉంటుంది, ఫ్రెషర్స్కి అయితే ఇది యూజ్ కాదు. మోస్ట్లీ ఇది బొటిక్స్లో యూజ్ చేస్తారు. అండ్ ఇక్కడ చూడండి ఒక చిన్న స్విచ్ లాగా ఉంటుంది బటన్. ఇది వచ్చి ఏంటంటే కిందకి మనం ప్రెస్ చేసినప్పుడు నీడిల్ కింద దిగుతుంది, లేదు పైకి వెళ్తుంది నీడిల్. అది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే ఇన్విజిబుల్ పైపింగ్ వేసేటప్పుడు ఆ సెట్టింగ్ నేను చెప్పినాను కదా, అది యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే నాకు ఈ మిషన్లో బాగా నచ్చింది ఈ రేంజ్ అనమాట. 3700 రేంజ్ ఉంటుంది ఇందులో. అండ్ ఇక్కడ చూడండి డిమ్ అండ్ డిప్, ఈ స్విచ్ వచ్చి డిమ్ అండ్ డిప్ లైట్ కోసం అనమాట. టోటల్ వద్దు అనుకుంటే ఆపేసుకోవచ్చు. ఒక 3 స్టెప్స్ ఉంటుంది. ఇది కొంచెం బ్రైట్గా ఉంటుంది లైటింగ్ అని, కొంచెం తక్కువ ఉంటుంది. అంటే దీన్ని కరెంట్ అన్నది మనకి బల్బ్స్ ఇలా కొంచెం తక్కువగా బ్రైట్నెస్ ఇచ్చే ఉంటాయి కదా, సో వాటి కింద కూడా మనం దీంతో స్టిచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి కూడా టార్చ్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, సో దానివల్ల. అండ్ ఇప్పుడైతే ఈ బాబిన్కి నూలు చుడుతున్నాను, మీకు కనిపించడం లేదు అండ్ దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. నాకు కొంచెం నూలు అయితే సరిపోతుంది, సో అందుకే నేను సైడ్ తీసాను. మామూలుగా ఏంటంటే టోటల్ నింపిన తర్వాత ఏంటంటే అదే సైడ్ వెళ్ళిపోతుంది లాక్, నాకు అంత అవసరం లేదు కాబట్టి నేను దాన్ని తీసేసాను. అండ్ ఇక్కడ కట్టర్ ఉంటుంది కదా, ఈ కట్టర్తో ఇలా కట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాము, ఎలా వస్తుంది ఏంటి అని. ఈ సెట్టింగ్ వచ్చేసి పాదం పైకి కిందకి ఇది అడ్జస్ట్మెంట్ చేయడానికి. అండ్ స్టిచ్చింగ్ విషయానికి వస్తే నాకు ఈ మిషన్తో పోలిన మిషన్ నాకు ఇంకేం కనబడలేదు, చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు కొని 1.5 year పైన అవుతుంది, ఒక్క రిపేర్ కూడా లేదు. నాకు చాలా బాగా నచ్చింది, నేనైతే సజెస్ట్ చేస్తాను. ఒకసారి నాకు సౌండ్ అనేది ఎక్కువ అనిపించింది, ఏంటా అని నేను తీరా చూసిన తర్వాత ఆయిల్ కొంచెం అయిపోయింది, సో కొంచెం అడ్జస్ట్ చేశాను. ఇదేంటంటే రబ్ చేసుకోవడానికి, మనం ఇక్కడ రబ్ చేసుకుంటాం కదా క్లాత్ని, సో ఆ సిస్టమ్ అనమాట అది. ఇది ఇంకా బాగుంది, అసలు కొంచెం అడ్వాన్స్డ్గానే ఉందన్నమాట ఇది. అండ్ ఈ ఉషా మిషన్ అన్నది నాకు పవర్లో ఉంటుందని తెలీదు. అండ్ ఇదేంటంటే మనం చెప్పాం కదా పాదంను అడ్జస్ట్ చేసుకునేది పైననే, అదే మనకి మోకాల దగ్గర ఇచ్చాడనమాట. ప్రతిసారి మనం చైన్ పెట్టి అక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండలేం కదా అనేసి ఇక్కడ మనకు మోకాల దగ్గర ఇచ్చారు ఈజీ వేలో. అండ్ ఈ ఫూట్ అయితే మనకి ఏ ప్రాబ్లం రాదు, మన హెల్త్కి కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. నేనేమంటానంటే ఆ ఫుట్ పైన వచ్చేసి ఏదైనా క్లాత్ వేసుకొని వర్క్ చేయడం మంచిది, ఎందుకంటే మనకి బాడీ హీట్ అవ్వకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ మిషన్ వచ్చి నాకు 25,000 చెప్పారు, బట్ నాకు ఇచ్చింది వచ్చి 24.5, ఏం తగ్గించుకోలేదు. అండ్ ఇక్కడ వచ్చి చూడండి హ్యాండిల్, ఇది వచ్చేసి మనకు మిషన్ రిపేర్ వచ్చినప్పుడు వాలుస్తూ ఉంటే దానికి సపోర్ట్గా ఉంటుందన్నమాట అక్కడ ఉన్నటువంటిది. అండ్ ఇక్కడ వచ్చి హ్యాండిల్, ఇది పట్టుకొని మనం మిషన్ ఇట్లా వంచుతాము చూడండి, నేను చూపిస్తున్నాను కదా, అది సపోర్ట్గా ఉంటుంది మిషన్ కింద పడకుండా. మిషన్ అయితే చాలా అడ్వాన్స్డ్గా ఉందండి, నాకు చాలా బాగా నచ్చింది. బట్ నాకు కోరిక అనమాట ఇదే తీసుకోవాలి అని. ఇక్కడ చూడండి ఇది ట్యాంక్, మనం మిషన్ అట్లా వాల్చాము కదా, ఇది లోపల ఆయిల్ ట్యాంక్ అనమాట. ఇది చూడండి హై లో అని ఉందా, మనం ఆయిల్ ఎంతవరకు పోసుకోవాలంటే హైకి లోకి మిడిల్లో పోసుకోవాలన్నమాట. దానికి తగ్గుతూ వచ్చిందంటే మీరు ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇక్కడ ఉంది కదా ఈ మిషన్స్కి బూస్టర్లా ఉంది కదా, అది మొత్తం సప్లై చేస్తుంది. ఇక్కడ వచ్చేసి వేస్టేజ్ అన్నది ఈ చిన్న ఈ తొట్టెలాగా కనిపిస్తుంది కదా, అందులో పడుతుంది. మనం 15 daysకి ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుందని చెప్పారు నాకు. ఇక్కడ చూడండి ఇది బాబిన్ కేసు తీసాను కదా, సో అలానే మళ్ళీ పెట్టేస్తున్నాను. అక్కడ లాక్ పడాలంటే ఒక సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ వచ్చిందంటే లాక్ అయింది అని అర్థము.
మనం ఇక్కడ ఎక్కడ మిషన్లో అసలు మన హ్యాండ్ ఫింగర్ కూడా మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు, బాబిన్ వేయడం తప్ప. 6 మంత్స్కి ఒకసారి మనం ఆయిల్ మార్చేస్తే సరిపోతుంది, అది కూడా మనమే చేసుకునేయచ్చు. ఆయిల్ అనేది బ్లాక్గా ఉంటుంది. ఆ బ్లాక్గా ఉందా లేదా అని మనకి ఎలా అర్థమవుతుందంటే, ఇక్కడ ఉంది కదా ఒక సిస్టమ్ లాగా, ఒక బల్బ్. సో ఈ బల్బుతోనే మనం తెలుసుకోవచ్చు. మనం మిషన్ కుడుతూ ఉన్నప్పుడు ఆయిల్ దీనిపైకి అయితే కనిపిస్తుంది, టచ్ అయ్యి కింద పడుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే బ్లాక్గా కనిపిస్తుంది మనకి, ఆయిల్ బ్లాక్ అయితే. సో అలా మనం కనుక్కుంటాము. దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి 6 మంత్స్కి ఒకసారి మనం ఆయిల్ మార్చాలి అనేది మనకి ఇంటిమేషన్ ఇస్తుంది ఖచ్చితంగా. ఇది చూడండి, నాకు మిషన్ కొనేటప్పుడు ఆ థ్రెడ్స్ ఇచ్చారు అండ్ ఈ పాదం ఇచ్చారు. ఈ పాదం అనేది దీనికి మిషన్కి సెట్ అయ్యే పాదం అండి. ఇది నేను తనీగా తీసుకున్నాను. ఇది వచ్చేసి 3-in-1 అండ్ 3-in-1 ఏంటంటే ఇన్విజిబుల్ పైపింగ్కి యూజ్ అవుతుందని నేను తీసుకున్నాను. 350 రూపీస్ పడింది నాకు ఇది. ఈ 3-in-1 పాదం ఉంది కదండి, ఇది మిషన్తో రాలేదు, నేను తనీగా తీసుకున్నాను అనమాట. మిషన్తో వచ్చి ఈ పాదము. ఈ పాదంకి ఆ హోల్స్ అన్నవి ఉండవు, సైడ్ హోల్స్ అన్నవి, ఎందుకంటే ఇది నార్మల్ కాబట్టి. ఈ సైడ్ హోల్స్ ఉండేది వచ్చేసి మనకి ఇన్విజిబుల్ పైపింగ్ యూజ్ అయ్యేటివి అనమాట. సో అందుకే దీన్ని పక్కన పెట్టేశాను, మనకు అవసరం లేదు కదా అని. ఈ 1.5 ఇయర్గా నేను ఈ పాదంని యూజ్ చేస్తున్నాను, చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇది వాటర్ అనుకున్నారు, వాటర్ కాదండి, ఇది ఆయిల్. ఈ ఆయిల్ వచ్చి 200 రూపీస్ అని ఎంఆర్పి ఉంది కదా 1 లీటర్. సో ఇది 200 కాదు, 130కి మనకి ఇస్తున్నారు. 100% చాలా ప్యూర్గా ఉంటుంది. మిషన్కి ఇదే వాడాలి మనం. అండ్ మనకి ఉషా మిషన్ అనేది చాలా జెన్యూన్ అండి, దీని గురించి మీరేం భయపడాల్సిన అవసరం లేదు. 1.5 లీటర్ అయితే పడుతుంది ఈ ట్యాంక్ నిండడానికి. చూసారు కదా నా వీడియోని, నేనైతే బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఇందులో మీకు డౌట్స్ చాలా వస్తాయి, బట్ మీకు ఏ డౌట్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.